హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డిస్ డైరీ. ఈరోజు గోబీ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ గోబీ ఉంది కదండి, మనము దీన్ని నిలువుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం మరిగాక ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా గోబీని, అవైతే వేసుకోవాలి. ఇలా కొంచెం మరుగుతున్న వాటర్లో కొంచెం ఉప్పు వేస్తే మనకి లోపల పురుగులు ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయి. అందుకని నేను ఇలా వేస్తున్నాను. కానీ నాకు ఇందులో పురుగులు అయితే ఏమీ రాలేదు, అన్నీ బాగానే వాటర్లో వేసి ఇంకా ఒక 5 మినిట్స్ అయితే అలా ఉంచాను. ఇంకా అలా ఉంచి తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకున్నాను అనమాట. స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టాను. ఆ తర్వాత మనకి ఫ్రైకి మనకి ఏమేమి కావాలో రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒక స్పూన్ అయితే వరిపిండి, కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు. అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు 2 కూడా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనము ముక్కలకి బాగా పట్టించాలన్నమాట. ఇదిగోండి, బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మనం వాటర్ కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే బాగా లూజ్ అయినా ముక్కలకి కారిపోతుంది కదా, అందుకని కొంచెం చూసుకుని కలుపుకుంటున్నాను అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము పక్కన స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి గోబీ ముక్కలు, మనకి ఎన్నైతే కావాలో అన్ని అయితే నేను చేస్తున్నాను. మిగతావి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు కొంచెం రైస్లో కావాలి కాబట్టి కొంచెం అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇవి కలుపుకుంటున్నాను. వీటికి బాగా కలిపితే మనకి లోపలికి ముక్కకి బాగా పడుతుంది. చికెన్ ముక్కలకి మనం ఎలాగా చేస్తామో అలాగే దీనికి కూడా కొంచెం మసాలా అంతా బాగా పట్టి వేయించుకుంటున్నాను అనమాట. నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అలాగే జీలకర్ర పౌడరు అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకుంటే మనకి మనం లంచ్ చేసే టయానికి ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట, ముక్కలన్నిటికి పట్టేలాగా. ఇలా పట్టుకుని మనం మొత్తం కలుపుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి లేకపోతే ఓన్లీ వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు. దీనినే మనము గోబీ మంచూరియా కింద కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు, టమాటా సాసు, సోయా సాసు వేసుకుని టమాటా కచప్ వేసుకుని మనం గోబీ మంచూరియా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ ఫ్రై అయిపోయినట్లని నేనైతే రైస్లోకి ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. కడాయి పెట్టాను. నా దగ్గర చిన్న కడాయి ఉంటే అదైతే పెట్టాను. ఇందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గోబీని మనము వేసేసుకుని ఫ్రై చేసుకుంటే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇవ్వండి, బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. గోల్డెన్ కలర్ వస్తే సరిపోదు, లోపల కూడా వేగాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఉంచుకోవాలండి. చూడండి, నేనైతే బాగా ఫ్రై చేస్తున్నాను. వీటిలో మనం ముందుగా కరివేపాకు కూడా వేసాం కదా, కరివేపాకు కూడా మనకి ఇంచక్క బాగుంటుంది. ఇదిగోండి, కరివేపాకు కూడా ఫ్రై అయింది. ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగతావన్నీ కూడా నేను వేసేసి ఫ్రై చేసేస్తాను అనమాట. ఇవి మనకి పప్పుచారులోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోబీని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. అలాగే లాస్ట్లో నేను పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. పచ్చిమిర్చిని ఒక పెద్ద పచ్చిమిరపకాయని 4 చీలికల కింద చీల్చి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనం బోయిల్ చేసినప్పుడు మనకి చక్కగా కమ్మగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. అంతేనండి, ఇలాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే గోబీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన దాన్ని మనము మంచూరియా కింద కూడా చేసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.